ఏంట్రా రోజు దేవదాసర తగ్గడు ఇవాళ రాందాసలు చూస్తున్నావు? ఎత్తు గ్లాస్ ఎత్తు. నేను పెళ్లి చేస్తున్నాను అనుకుంటున్నాను రా. ఏంటి? పోన్లేరా, ఇన్నాళ్ళకి మీ నాన్న కష్టం తీరింది. వీడికి ఇప్పుడు మొదలైంది కష్టం. డిన్నర్కి ముందు మందులాగా అదేదో పెళ్లికి ముందు ప్రేమించే ప్రోగ్రామ్ పెట్టినావు కదా, అదేమైంది? ప్రేమిస్తున్నాను రా. ఎవరినో? నీకు బాగా తెలుసు. నాకు తెలుసు. కొంపదీసా గుంటూరు సీమర్కే కాదు కదా? అవును రా. మరి అమ్మాయికి చెప్పేశావా? లేదురా, ఎప్పటికప్పుడు చెప్పాలనుకుంటాను. తీరాడికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుంటాం, అది తప్ప. ఈడైపోయాడు రేడు. రే నిన్ను మా బాస్ ఆన్ చేసాం కాదు, ఆయన బాస్ రాముడు కూడా కాపాడాడు అంతే. నన్ను శ్రీకృష్ణుడు కాపాడతాడులేరా. ఆహా. హలో, ఏంటి సార్ మళ్ళీ దిగారు? మ్యాంగోస్ కొనుక్కెళ్దామని. ఆ? లేకపోతే ఏమిటయా, లాస్ట్ టైం ఎందుకు వచ్చానో అందుకే వచ్చాను. అంటే మళ్ళీ గొడవ చేయడానికి వచ్చారా? ఏం చేసైనా సరే నా డార్లింగ్ చీర కొనుక్కెళ్దామని వచ్చాను, చూపెట్టు. ఓకే. 25,000, 50,000, 75,000, 1,00,000. చూడు బాబు, నేను పొలం కొనడానికి రాలేదు, చీరలు కొనడానికి వచ్చాను. ఓ 100, 125, 150, 175. మిస్టర్, ఎట్ ద సేమ్ టైం నేను కర్చీఫ్లు కొనడానికి రాలేదు, చీరలు కొనడానికి వచ్చాను. ఏంటి సార్ మీరు ఐదు చూపిస్తే రేట్ అంటారు, ఐదు చూపిస్తే క్వాలిటీ అంటారు? అసలు మీకు ఏం కావాలి, రేటా క్వాలిటీయా? 1000 రూపాయల రేట్లో 1,00,000 రూపాయల క్వాలిటీ కావాలి అంటే నేనేం చెయ్యాలి? చీర వెయ్యికొని బిల్లు 1,00,000కి రాయించుకోండి, జబ్బు కట్టుద్ది. నసగడు దిగలేదు, నసగడు. ఎకరం పొలం కొని 10 ఎకరాలకు సరిపడా పురుగుల మందు కొన్నాడట నీలాంటోడు. నీతో పెట్టుకుంటే చీర కాదు కదా, చీర అంచు కూడా కొనలేవు. తిడితే తిట్టింది కానీ చాలా లాజికల్ గా తిట్టింది కదా నా డార్లింగ్. ఒరే రవి, ఇవాళ శనివారం రా, నేను కొంచెం గుడికి లాగు పూజ చేసుకొస్తాను. ఆడిటర్ గారితో నువ్వు కూర్చో, ఓకే? ఏంటి కూర్చునేది? నేను పనిలో ఉన్నాను కదా. అది కాదురా. ఏది కాదు? నీకు అప్పు చెప్పిన పని నువ్వు చెయ్యి, నా పనే చూసుకుంటున్నాను. ఏమైనా క్లబ్బులకు పబ్బులకు వెళ్తానంటలేదే, పవిత్రంగా గుడికి వెళ్ళి పూజ చేసుకొస్తానంటానయ్యా. అది అర్థమైంది. కష్టపడే వాళ్ళందరినీ దేవుడు దీవిస్తాడు, శపించడు. ఆ పని చూడు. ఓకే. ఏమైనా ఆడిటర్ గారిని ఇక్కడికి రమ్మనండయ్యా. రామని చెప్పండి. హాయ్. ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదు, ఖాళీగానే ఉన్నాను. బార్ జాయింగే? వెళ్దాం, చెప్పేక్కడికి వెళ్దాం. పర్వాలేదుగా, నీకేమీ వర్క్ లేదుగా. బిజీగా ఉంటే వద్దులే. బిజీయా పాడా, ఏ పని చేయాలో తెలియక గోల్డ్ గెలుకుంటున్నాను, అవి కూడా అయిపోయాయి. చా పోనీ జుట్టు ఉంది కదా, అది పీకో. అబ్బా ఏంటి అరుపు? ఏం లేదు, మా హనుమంత్ గారు గోల్డ్తో పాటు ఏలు కూడా కొరికేశాడు అదవా. ఎక్కడికి వెళ్దాం? సేమ్ ప్లేస్. ఓ 20 minutes లో వచ్చేస్తావా? 10 minutes లో వచ్చేస్తే నీకేనా అభ్యంతరమా? బయలుదేరుతున్నా. ఏంట్రా హనుమంతు, మరి నీ పనితో పాటు నా పని కూడా ఓకే ఏంటి? చేసే మరి చేసే చూసేమ్మా. రవి, నీకెప్పుడైనా కోపం వస్తుందా? అలా ఎందుకు అడుగుతున్నావు? తర్వాత చెప్తానులే, ముందు నువ్వు చెప్పు. అది అవతల మనిషి బట్టి ఉంటుంది. నేనేమైనా చేస్తే నీ కోపం వస్తుందా? రాకపోవచ్చు. రాకపోవచ్చు అంటే రావచ్చును కూడానా? డెఫినెట్ గా నీ మీద రాదు. దేవుడి మీద వచ్చి దేవుడి మీద ఒట్టే అంటే నీ మీద ఒట్టు. అబ్బా, కాకరకాయ వద్దమ్మా, నోరంతా చేదైపోతుంది. కాకరకాయ తింటే ఆరోగ్యానికి మంచిదిరా. కడుపులో పురుగు పుట్ర ఉంటే చచ్చిపోతాయి, ఆయుర్వేదం. అలాంటప్పుడు పొలానికి నువ్వొక్కరాని కొట్టడం దేనికో, కాకరకాయ రసం చల్లితే సరిపోతుంది కదా. ఆ తెలివితేటలేదు చదువు మీద చూపించు, ర్యాంకులన్నా వస్తాయి. అదేమిట్రా అప్పుడే పెరుగన్నానికి వచ్చేసావు? నీకు సంపాదించడం తెలిసినంతగా తినడం చేత కాదురా. నీకు తింటం తప్ప సంపాదించడం తెలియనట్టు. అదే ఆ తలపొగరే వద్దు. ఏంటి ఇవాళ కాలేజ్కి రాలేదు? చిన్న పనుడు రాలేదు. పనా? నాకు తెలియని పని నీకంటే. అబ్బా గట్టిగా అరుకు. బయటికి వెళ్ళాను. బయటికంటే బయటికే. నువ్వు రవితో వెళ్ళావు కదా. నీకెలా తెలుసు? చిన్న పనుండి రాలేదన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారే? ఏ రాధి, నువ్వు లైఫ్ లో థ్రిల్ గా ఫీల్ అయిందప్పుడే బామ్మ కాకరకాయ కూర వండనప్పుడు. మరి అదే థ్రిల్ అంటే నేను చెప్తాను. పద పద పద. ఏంటి పెద్దమ్మా? ఇందాక మీ నాన్నగారు ఫోన్ చేశారు.
నీ పరీక్షలు అయ్యాక బాంబే వస్తున్నట్ట. బహుశా నేను హైదరాబాద్ తీసుకెళ్ళడానికేమో. నీకు ఫోన్ చేయలేదా? సరే, పోనీ నువ్వే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడకూడదు? ఏంటే అంత సడన్ గా మూడ్ ఆఫ్ అయ్యావు? ఏమైంది? రాధి, నీకు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఓల్డ్ సిటీలోనా? వివేక్ అని ఉన్నాడు. దేనికి? వాడు మత కలహాలు ఏమన్నా రేపగలడా? వాడి బొంద. వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్న పెంపుడు కుక్కలు లేపడానికే వాడికి ధైర్యం చాలదు, ఇక మత కలహాలా? అయినా నీకు మత కలహాలు ఎందుకే? ఏం లేదు, హైదరాబాద్లో మత కలహాలు జరిగితే కమిషనర్ బాంబే రావడం కుదరదుగా. హైదరాబాద్లోనే ఉండిపోవాలిగా. పాపం చిన్నాన్న బాంబే వస్తే నీకేంటి ప్రాబ్లం? నాకే ప్రాబ్లం. ఆయన ఇక్కడికి రాగానే ఎగ్జామ్స్ అయిపోయాయి, చదువు అయిపోయిందని నన్ను ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఉంటుంది చూడు, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, బయటికి వెళ్ళకూడదు, వెళ్ళినా ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఫోన్ చేయాలి. పాకిస్తాన్ జైల్లో ఉన్న ఇండియన్ ఖైదీలా ఉంటుంది నా పరిస్థితి. అలాంటప్పుడు నువ్వు ఇక్కడే ఉంటానని చిన్నాన్నకి చెప్పాయి. ఆయన చెప్పిందే మనం వినాలి కానీ మనం చెప్పింది ఆయన ఎందుకు వింటారు? ఎప్పుడు వినిపించుకున్నారు? అది పాయింటే. మరి ఇప్పుడు ఏం చేస్తావు? చూద్దాం. ఆయన రావడానికి ఇంకా టైం ఉందిగా. ఈలోగా మంచి ప్లాన్ ఏదైనా తట్టకపోతుందా? ఏంట్రా నువ్వు ఆ శారీలు అడిగితే పూరీలు పంపిస్తావు, పొద్దున టిఫిన్ పూరీలు పంపించమంటే శారీలు పంపిస్తావు. ఈడెవడు? వీళ్ళ అన్నయ్య ఫ్రెండ్కి తమ్ముడి ఫ్రెండ్ అని. అంటే ఈయన ఫ్రెండ్ కాదనమాట, నీతో డీల్ చేయి. చూసావా వాడి పొగరు? చూస్తున్నాను. ఏం కావాలి సార్ మీకు ఇంతకి? మా ఓడికి చీర కావాలి. ఏం ప్యాంట్ ఇబ్బందిగా ఉందా? చీర ఎడికి కాదు, ఇది గర్ల్ ఫ్రెండ్కే. ఆ విషయం వాడికి తెలుసు కానీ కావాలని హర్ట్ చేస్తాడు. ఓకే నేను డీల్ చేస్తాను కదా. చీరలు చూపించు. చీరలు ఉతకక్కర్లేదు, చూపిస్తే సరిపోద్ది. థ్యాంక్స్. దీని రేట్ ఎంత? 1,00,000. ఎందుకు నా మీద నీకంత కక్ష? నేను మాడుతున్నాను కదా. సారీ. ఇంకోటి చూపించు. ఇదంతా 1000. చూసావా? అయితే 1,00,000 లేకపోతే 1000. నా రేంజ్ మాత్రం చూపెట్టాడు. మిమ్మల్ని కొనమని ఎవరు బలవంతం చేసేసారు? ఇప్పుడు ఇప్పుడు ఈ చీరకు 1,00,000 రూపాయలు పెట్టడం కరెక్టేనంట. అవుట్ లేకుండా. ఓకే, ఈ చీర 1,00,000 అని ఇంకెవడతానో చెప్పించు, నేను కొంటా. నేను చెప్తున్నాను కదా 1,00,000. నువ్వు కాదు ఇంకోటితో చెప్పించు. ఏంటి బాబాయ్ గొడవ? ఈడు చెప్తే మీకు ఓకేనా? నువ్వు తప్ప ఎవడు చెప్పిన ఓకే. కానీ ఒక షరతు, ఇతను చెప్పిన రేటుకే చీర నువ్వు నాకు అమ్మాలి. ఒరేయ్, ఇది చూసి ఎంత ఉంటుందో చెప్పరా వీళ్ళకి. ఎంత కాదు రేటు. రఫ్ గా 200 ఉంటుంది. రఫ్ గా స్మూత్ గా కాదురా, కరెక్ట్ గా చూసి చెప్పు. ఇంకో 100 వేసుకో. అంటే ఫిక్స్ చేసాడు. అదిగా సార్ చెప్పేది. 200 రూపీస్ టిప్. అదిగా సార్ 1,00,000 రూపాయలు చీర సార్. నెక్స్ట్ మంత్ మన మ్యారేజ్ ఉంది, ఇలాంటి 4-5 నెత్తికి అడిగే పెట్టు. ఓకే సార్. ఇంత గొడవ ఏంటని? ఈ టైం నుండి ఎవడరా ఇక్కడ రమ్మని? 1,00,000 చీరకి 200 చీరకి తేడా తెలియకుండా ఏం చేస్తున్నారో మీకు ఇన్ని రోజుల నుంచి నువ్వు. ఇదేంటిది? ఈ బయట 10,000కి సెట్ చేసాం, చీర రేటు తగ్గించాం. ఏంటి అన్యాయం? బొంబాయిలో ఉండే నీకే నీ తెలివితేటలు ఉంటే బొబ్బర్లంగా నుంచి వచ్చాం, మాకే నీ తెలివితేటలు ఉండాలి. నాతో పెట్టుకోకే, నేను అసలు బోకు. నేను కూడా పరంబోకి. కమ్ డార్లింగ్. వావ్, భలే స్మార్ట్ గా ఉన్నాడే. ఎంత స్టైల్ గా వస్తున్నాడో. మళ్ళీ తిరిగి సేఫ్ గా వెళ్తాడంటావా? అతను మా అక్క బాయ్ ఫ్రెండ్. నిజమా? మరి హాయ్ పల్లవి. హాయ్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? గ్రేట్. ప్రీతి ఎక్కడ? గో స్ట్రైట్ అండ్ టేక్ రైట్. హలో, దారిలో స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, జాగ్రత్త. యు డోంట్ వరీ. హాయ్ ప్రీతి. హే, నీకే ఫోన్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను చూడాలనిపించింది. చూడాలనిపిస్తే కాలేజ్కి వచ్చేస్తావా? అవును, నువ్వు ఎప్పుడైనా సన్సెట్ చూసావా? ఏంటి?